సుమారు ఒక 10-11 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రభుత్వాలు వాళ్ళు సైన్స్ నంబర్ గరుత్మంతుడు ఉన్నాడని, అంతకుముందు మనకు విమానాలు ఉన్నాయని, ఆ విమానాలన్నీ ఆకాశం మీద నుంచి వచ్చినాయని పురాణాలు నమ్మే ఒక ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది. దానివల్ల ఏమవుతున్నదంటే ఇవాళ వీళ్ళంతా పొందుచుకొని మాట్లాడిన విషయాలకి విలువ లేకుండా ఉంది. కొద్ది రోజులకి మీ తరం ఎంఎస్సీ దాకా వచ్చేసరికి చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది. ఏదైతే హేతు మీద ఆధారపడి నిర్మించిన విజ్ఞాన శాస్త్రాలు పదార్థ విజ్ఞానం అంటారు. అంటే ఒక పదార్థంలోనే వైరుధ్యాలు ఉంటాయి, దాని నుంచే అన్ని పరిణామాలు జరుగుతాయి అనేది అసలైన మూల సిద్ధాంతం. ఇవన్నీ విడిచిపెట్టి పురాణాలు ఇతర విషయాలు చెప్పిన ఆధారపడి సైన్స్ని నిర్మిస్తూ పోయే ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. మీకు చాలా నష్టం జరగబోయే అవకాశం ఉంది. ఇప్పటిదాకా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇప్పటికీ ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళలో హేతు ఉండడం, వాళ్ళు అర్థం చేసుకున్న విషయాల వెనుక ఉన్న విషయాలను ఆలోచించగలగడం, గుడ్డి నమ్మకాలు వీటన్నిటి గురించి కూడా శాస్త్రీయంగా ఆలోచించడం. నిజానికి మీ స్థాయి పిల్లలకి ఇట్లాంటి ఒక శాస్త్రీయ విజ్ఞానం చెప్పేంత పరిస్థితిని మా కిరణ్ మిత్రుడు శ్రీనివాసరెడ్డి కల్పించడం, ముందుగా శ్రీనివాసరెడ్డికి నేను నమస్కరిస్తున్నాను. మాకెవరూ చెప్పలేదు, కానీ మా నేపథ్యం వల్ల మేము ఈ ప్రపంచంలోకి వచ్చినాం. ఈ ప్రపంచంలోకి ఇట్లాంటి హేతుబద్ధమైన ప్రపంచంలోకి వచ్చినాం కాబట్టి మేము ఇంకా మనుషులుగా ఉన్నాం. శ్రీనివాసరెడ్డి లాగానే ఈ మనుషుల కథ చెప్పి నేను ముగిస్తాను. ఈ సైన్స్లోకి వాళ్ళంతా బాగా విస్తారంగా చెప్పినారు. మీకు మనుషులుగా ఉండలేని ఒక పరిస్థితి వచ్చింది. యంత్రాల మూలం మీకు బాగా విసుగొస్తూ ఉంటుంది. మీకు ఫోన్లు ఉంటే మాత్రం ఇంకా విసుగుగా ఉంటారు. మీకు ఇంకా ఫోన్లు ఇవ్వలేదు కావచ్చు, కానీ ఫోన్లు ఉంటే కనుక మీరు ఇప్పటికే బాగా విసుగొచ్చేస్తుంటుంది. మీ జీవితాల్లో దాదాపుగా మేల్కొని ఉన్న అర్ధభాగం అంటే ఒక 12 గంటలు మేల్కొని ఉంటే 6 గంటలు విప్లవాలు చెప్పే వాళ్ళతో సహా, సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్మెంట్ చెప్పే వాళ్ళతో సహా వాట్సాప్లో, ఫేస్బుక్లలో ఉంటారు. భవిష్యత్తు ఇంకా క్రిటికల్గా పోతుంది. ఏఐ వస్తుంది, తెలుసు కదా. ఏఐ అంటే తెలుసు కదా, కృత్రిమ మేధ ఇప్పటికే వ్యాపించింది. అది మరొకసారి అది మొత్తం దేశ జనాభా నుండి మానవ వనరులను ధ్వంసం చేస్తూ వస్తున్నది. ఉద్యోగాలు పోతున్నాయి. ఈ పరిస్థితులకు వైపైతే అశాస్త్రీయమైన పుట్టిన పురాణాలే మీ సిలబస్గా పెట్టగలిగే ఒక ప్రభుత్వం వస్తున్నది, ఉన్నది ఆల్రెడీ. ఈ 2 వైరుధ్యాల మీద మీరు ఏమవుతారనేది ఒక శేష ప్రశ్న. కానీ మీరు అట్లా ఉండండి, ఆరోగ్యకరంగా ఉండండి, మనుషులాగా ఉండండి అని చెప్పే ఒక సందర్భాన్ని మా కిరణ్ చనిపోయిన తర్వాత 17 సంవత్సరాలకి ఇక్కడ చెప్పమంటే గర్వకారణంగా ఉంది. దానికి కారణం మా కొడుకు గారి కొడుకు శ్రీనివాసరెడ్డి. మాది రైతు మధ్యతరగతి కుటుంబం. మా నాయన చదువుకోలేదు, మా అమ్మకు చదువుకోలేదు. సారీ, మా ఇంట్లో ఫస్ట్ జనరేషన్ చదువుకున్నవాడు మా అన్న, మా పెద్దన్నయ్య. ఆయన ఈ తెలుగులో కాకుండా మన భారతదేశంలోనే ఒక గొప్ప రచయిత. మీకు తెలియదు ఎందుకంటే పిల్లలు కాబట్టి. కానీ దాదాపుగా 50 సంవత్సరాలుగా కథలు రాస్తూ ఉన్నాడు. అది కూడా జీవితానికి సంబంధించిన కథలు. ఆయన మా ఫస్ట్ జనరేషన్ చదువుకున్నవాడు. మా 10 ఊర్లకు మొట్టమొదటి చదువుకున్నవాడు ఆలమరాజు గారు. ఆయన వెంట మేము వచ్చినాం.
ఆయన వెంట వచ్చిన మేము మా కిరణ్ మాకంటే కొంచెం ముందుకు పోయి ఆ చుట్టుపక్కల 10-15 ఊర్లలో ఫస్ట్ జనరేషన్ చైల్డ్ అమెరికా పోయినవాడు. మంథన్లో పోయేవాళ్ళు కానీ మాలాంటి సుందరి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా అమెరికా లాంటి ప్లేస్లో పోలేదు. పోయిన తర్వాత కూడా వాడు ఒక చాలా అద్భుతమైన ఒకటి చేసినాడు. ఇవన్నీ రిలేటెడ్గా ఉంది. మంచి పరిశోధన చేసినాడు. వాడు ఏ యూనివర్సిటీలో అయితే డాక్టరేట్ చేసి చనిపోయినాడో ఆ యూనివర్సిటీ మొన్ననే కిరణ్ నల్లం పేరు మీద ఒక అది కూడా ఇచ్చినారు. అంటే ఒక ఫస్ట్ జనరేషన్ చదువుకోని కుటుంబం నుంచి వచ్చిన ఒక చిన్న కుటుంబం నుంచి ఎదిగి వచ్చిన ఒక తరం తర్వాత తరం అమెరికా దాకా పోయి చనిపోవడం ఇక్కడ ఇష్యూ. మా పిల్లలందరూ ఇప్పుడున్న పిల్లలందరూ కూడా చాలామంది చాలా మంచి పొజిషన్లోకి వచ్చారు. నేను ఈ శాస్త్రీయ విజ్ఞానంతో పాటు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. దీనికి కారణం చదువు. మీ వయసు వాళ్ళకు నేను చెప్పగలిగింది ఏంటంటే చదువుకోండి. ఇప్పుడు మీరు చదువు మీద పెట్టే శ్రద్ధ, మీరు చదువు మీద పెట్టబడే ఒక క్యాపిటల్, చదువు మీద పెట్టే మీ మనసు మీకు భవిష్యత్తు వస్తుంది. ఇది చెప్పడానికి మామూలు వ్యక్తులు కూడా ఇట్లాగే చెప్తారు, కానీ నేను ప్రత్యేకంగా మా కుటుంబంతో పాటుగా అనేక కుటుంబాలు చూసిన తర్వాత చెప్తున్నాను. అక్షరం ఒక ఆయుధం. నేను చదువురాని ఒక కుటుంబంలో పుట్టిన నేను, మా అన్నయ్య నాకు ఫస్ట్ జనరేషన్ అయితే నేను ఒక సంపాదకున్నాను. నమస్తే తెలంగాణ పత్రికకి నేను సంపాదకుని, అంటే ఎడిటర్ని. అసలు అక్షరమే లేదు ఒక కుటుంబం నుంచి వచ్చి ఎడిటర్ని ఎట్లా కావాలి? కేవలం చదువు. నేను ఇంకా చాలా చేసినాను.